పిఎంజే దోపిడీ కేసులో కీలక నిందితుడిని గుర్తించారు. షాబుద్దీన్గా గుర్తించారు పోలీసులు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన నిందితుడిని షాబుద్దీన్గా గుర్తించారు. మహారాష్ట్ర పోలీసుల సమన్వయంతో నిందితుడిని ఐడెంటిఫై చేశారు. గతంలో ఒక కేసులో పూణే జైల్లో షాబుద్దీన్ శిక్ష అనుభవించాడు. నిందితుల కోసం తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర వెళ్లారు. ధర్మపురిలోని ఒక లాడ్జ్ లో నిందితులు బస చేసినట్టుగా ఇప్పటికే గుర్తించారు. 3 రోజుల పాటు ఆ లాడ్జ్ లోనే ఉన్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ నెల 3న కరీంనగర్లోని పిఎంజే జ్యువెలరీ షాప్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఉదయం షాప్ ఓపెన్ చేయగానే చెరబడి తుపాకీలతో సిబ్బందిపై కాల్పులు జరిపి బంగారాన్ని ఎత్తుకు వెళ్లారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ రాబరీని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చోరీ జరిగిన రోజే దొంగలను గుర్తించి అనుమానితుల ఫోటోస్ ని రిలీజ్ చేశారు. గత 4 రోజులుగా కరీంనగర్ నుండి వెళ్లే అన్ని మార్గాలను జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలోనే కీలక ఆధారాలను సేకరించారు. ధర్మపురిలోని గోదావరి దగ్గర బైక్ ను వదిలి నది దాటి ఆదిలాబాద్ అడవుల నుండి మహారాష్ట్ర వైపు వెళ్లుండొచ్చని భావిస్తున్నారు. ఈ దిశగానే మహారాష్ట్ర పోలీసుల ద్వారా దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.